హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో గెయిన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది EC1 ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 C23 సిలబస్లో ECA వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? పాయింట్ చూడండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో ద కర్వ్ బిట్వీన్ యాంప్లిఫైయర్ గెయిన్ అండ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. కర్వ్ అనేది దేని మధ్యలో డ్రా చేస్తారు అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అలాగే వోల్టేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి అలాగే మధ్యలో డ్రా చేస్తారనమాట. అలాగేనా? ఓకేనా? దాన్ని మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్గా కాల్ చేస్తాం. రెండింటి మధ్యలో కర్వ్ని డ్రా చేస్తారు. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే X యాక్సిస్ Y యాక్సిస్ ఎలా తీసుకుంటారో అక్కడ వాల్యూస్ ఎలా తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు వోల్టేజ్ గెయిన్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఫ్రీక్వెన్సీ ఒక దగ్గర డ్రా చేస్తాము, అలాగే వోల్టేజ్ గెయిన్ అలాగా మనం తీసుకున్న దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది డ్రా చేస్తాం. గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఈజ్ ది రేషియో ఆఫ్ ది అవుట్పుట్ టు ఇన్పుట్, బట్ దిస్ గెయిన్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకు తెలిసిందే, గెయిన్ కోసం చెప్పాను. గెయిన్ ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. అది వోల్టేజ్ అయినా అవ్వచ్చు, కరెంట్ అయినా అవ్వచ్చు, పవర్ అయినా అవ్వచ్చు, సిగ్నల్ అయినా అవ్వచ్చు, ఏదైనా మీకు ఇష్టమే. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అంటాం అందుకే. ఓకేనా? నెక్స్ట్, ద గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ వేరీస్ విత్ ది సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఈ గెయిన్ అనేది ఏమవుతుంది అంటే సిగ్నల్ ఫ్రీక్వెన్సీని అంటే మీకు గెయిన్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. మీకు వచ్చిన సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు. దిస్ రీజన్ యాంప్లిఫైర్స్ డు నాట్ హ్యావ్ ది సేమ్ గెయిన్ అట్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. మెయిన్ యాంప్లిఫైర్స్లో జరిగేది ఏంటి అంటే ప్రతి ఫ్రీక్వెన్సీ కూడా ఒకేలా ఉండదు. అంటే డు నాట్ హ్యావ్ ది సేమ్ గెయిన్. మీరు చేంజ్ చేసిన ఫ్రీక్వెన్సీ బట్టి కూడా ఏంటి అంటే గెయిన్ అనేది మారిపోతూ ఉంటుంది. అన్నింటికి ఒకేలా ఉంటే గెయిన్ అనేది ఎందుకు అవసరం అవుతుంది మనకు చెప్పండి? గెయిన్ అనేది ఎప్పుడు కూడా మీరు చేంజ్ చేసిన ఫ్రీక్వెన్సీ బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇందులో మనకి 3 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. డయాగ్రామ్ చూడండి ఒకసారి. లో ఫ్రీక్వెన్సీని యాంప్లిఫికేషన్ అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్ మీరు ఇచ్చినప్పుడు ఇన్పుట్ T ఇచ్చారు. ఓకేనా? లో ఫ్రీక్వెన్సీలో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇది యాంప్లిఫై చేసి మనకి ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. అలాగే మీడియం ఫ్రీక్వెన్సీలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇది యాంప్లిఫైర్. ఓకేనా? ఇది ఇన్పుట్ ఇలాగా మీరు సైన్ వేవ్స్ ఎక్కువ ఇచ్చారు. సైన్ వేవ్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ యాంప్లిఫైర్ అనేది జరుగుతుంది. యాంప్లిఫికేషన్ చేసిన తర్వాత ఇలా మనకి కొంచెం సపరేట్ దగ్గరగా ఇచ్చిందేమో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇస్తుంది అనమాట అవుట్పుట్ మీడియం ఫ్రీక్వెన్సీలో. యాంప్లిఫైర్ హై ఫ్రీక్వెన్సీ చూడండి, సేమ్ ఇది ఇన్పుట్ ఇచ్చారు దగ్గరగా ఇచ్చారు. దీన్ని యాంప్లిఫై చేసి మనకి ఇలా అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఇలా మనం డ్రా చేసుకుంటాం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దీని కంటిన్యూషన్ చెప్పాను కదా, కర్వ్ అనేది దేని మధ్యలో డ్రా చేశారు అంటే ఇక్కడ చూడండి. మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఫ్రీక్వెన్సీ అలాగే గెయిన్కి మధ్యలో కర్వ్ అనేది డ్రా చేశారనమాట. అంటే ఏదైతే ఈ పార్ట్ ఉంటుందో ఇలాగ మనకి స్లోగా ఇంక్రీజ్ అయ్యేది ఏంటి అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అందుకే F1గా అంటే FL అని కూడా డ్రా అనొచ్చు, FH అని కూడా అనొచ్చు. ఏదైనా సరే మీ ఇష్టమే, ఏమన్నా సరే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే FL అన్నాను, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఏదైతే కాన్స్టెంట్ అయిపోతుందో సర్టైన్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్కడైతే కాన్స్టెంట్ అవుతుందో దాన్ని మిడ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కడైతే కొంచెం పార్ట్ డిక్రీజ్ అవుతుందో అది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని FHతో డినోట్ చేస్తాం. F1 F2 అంటారు, అది మీ ఇష్టం. FL FH అంటారు, అది మీ ఇష్టం. కానీ కొంచెం FL అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అర్థమవుతుంది, FH అంటే అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మిడ్ బ్యాండ్. ఓకేనా? ఇది లోవర్, ఇది మిడ్ బ్యాండ్, ఇది అప్పర్ కట్ ఆఫ్. ఇక్కడికి వచ్చేసరికి AV అంటే వోల్టేజ్ గెయిన్ అనమాట. AV అంటే V అంటే వోల్టేజ్, A అంటే గెయిన్. సేమ్ వోల్టేజ్ గెయిన్ 0.707. ఇక్కడ ఇలాగా AV అనేది ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనేది ఈ పార్ట్ దగ్గర ఎలా ఉంటుంది, ఈ మిడిల్ పార్ట్ దగ్గర 0.707 AV అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ద వోల్టేజ్ గెయిన్ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్ ఇట్ వ్యారీస్ విత్ ది సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. చెప్పాను కదా వోల్టేజ్ గెయిన్ అని. మీరు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ వోల్టేజ్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదు. బికాజ్ రియాక్టెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ ఇన్ ది సర్క్యూట్ చేంజెస్ విత్ ది సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు అంటే కెపాసిటర్ అనేది ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవ్వదు అనమాట. సపరేట్గా అంటే సర్క్యూట్స్లో మీరు ఇచ్చిన కెపాసిటెన్స్ అన్నీ కూడా ఒకేలా రియాక్ట్ అవ్వవు, కొంచెం మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. బ్యాండ్ విత్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో బ్యాండ్ విత్ of an amplifier is defined as the band of frequencies which gain remains constant. అంటే బ్యాండ్ విత్లో ఏంటి అంటే బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. కొన్ని ఇప్పుడు చూసారు కదా, లోవర్ కట్ ఆఫ్, హైయర్ కట్ ఆఫ్, అలా మీడియం చూసారు కదా. సో అలాగా బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. కానీ ఏంటి అంటే గెయిన్ అనేది సర్టైన్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే గెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. కొన్నిటి దగ్గర గెయిన్ కాన్స్టెంట్గా ఉంటుంది, కొన్నిటి దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఓవర్ విచ్ ది గెయిన్ ఈస్ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ ది మిడ్ బ్యాండ్ రేంజ్. అంటే చెప్పాను కదా ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది
ఒక సర్టెన్ పాయింట్ దగ్గర కాన్స్టెంట్గా ఉండేదాన్ని మిడ్ బ్యాండ్ రేంజ్. చూసారా మనకి లోవర్ కట్ ఆఫ్లో మీరు ఇచ్చినప్పుడు స్లోగా ఇంక్రీజ్ అయింది కానీ ఎక్కడ కూడా కాన్స్టెంట్ అవ్వలేదు. కానీ మిడ్ బ్యాండ్లో మిడ్ ఫ్రీక్వెన్సీలో మాత్రం కాన్స్టెంట్ అయిపోయింది. అది కూడా ఫ్రీక్వెన్సీ మీరు తీసుకున్న ఫ్రీక్వెన్సీ బట్టి గెయిన్ అనేది ఏం అవుతుంది అంటే సర్టెన్ పాయింట్ దగ్గర మిడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర కాన్స్టెంట్గా ఉంది. సో అలాగా కొన్ని దగ్గర మాత్రం కాన్స్టెంట్గా ఉంటే దాన్నే మనం మిడ్ బ్యాండ్ రేంజ్ అంటాం, ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్, ఇట్ ఈస్ క్లియర్ దట్ ఎనీ ఫ్రీక్వెన్సీ లేయింగ్ బిట్వీన్ FL అండ్ FH ద గెయిన్ ఆఫ్ యాంప్లిఫైర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 70.7% ఆఫ్ మాక్సిమం. మనం చూసుకున్న FL అయినా అవ్వచ్చు, అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయినా అవ్వచ్చు, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయినా అవ్వచ్చు. కొన్ని దగ్గర గెయిన్ అనేది ఏంటి అంటే ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ కానీ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం గెయిన్ 70.7% ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ద లో ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ది గెయిన్ ఈక్వల్స్ టు 0.70 AV ఈస్ కాల్డ్ ది లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది కదా మనకి లో ఫ్రీక్వెన్సీ, ఇదేనా లో ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీలో 0.707 AV ఏదైతే వోల్టేజ్ గెయిన్ ఉందో దీన్నే మనం లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. ఈ పార్ట్ని మాత్రమే మనం లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. అంటే ఇక్కడ కట్టింగ్ అనేది జరిగిపోతుంది అనమాట ఇలాగా. సో దీన్నే మనం లోవర్ కట్ ఆఫ్ పాయింట్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ద హై ఫ్రీక్వెన్సీ అట్ విచ్ గెయిన్ వన్స్ అగైన్ డ్రాప్ టు 0.7 volts 0.707 AV ఈస్ కాల్డ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇది FH అనమాట. ఓకేనా, FH. సో ఏదైతే ఇక్కడ ఉంది కదా ఇది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఏవి దగ్గర ఇది ఏదైతే 0.7 AV ఉందో సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ ఏదైతే మనకు కట్ ఆఫ్ జరుగుతుందో దాన్ని మనం అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని కాల్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, బ్యాండ్ విత్ డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ అండ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. రెండింటి మధ్య డిఫరెన్స్ మనం కనుక్కుంటున్నాం. ఏంటేంటి, అప్పరు అలాగే లోవర్ కట్ ఆఫ్. ఎందుకు ఆ రెండింటి మధ్యలో కనుక్కుంటున్నాం అంటే అక్కడ నుంచి గెయిన్ అనేది మనకు చాలా తక్కువ వస్తుంది, రావట్లేదు. ఓన్లీ మిడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే గెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. అందుకని ఆ రెండింటి మధ్య కనుక్కుంటున్నాం, అప్పర్ అలాగే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. BW అంటే బ్యాండ్ విత్ ఈక్వల్స్ టు FH అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా, హయ్యర్ ఫ్రీక్వెన్సీ. FHని అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే మనం FHగా రాసుకుంటాం. మైనస్ FL అంటే ఏంటి, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని FLగా రాసుకుంటాం. కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకునేదాన్ని బ్యాండ్ విత్ అంటాం. ద పాయింట్స్ వెర్ ది గెయిన్ ఈజ్ 0.7707 AV ఆర్ కాల్డ్ హాఫ్ పవర్ పాయింట్. ఈ పాయింట్ 0.707 AV ఏదైతే ఉందో దాన్ని పాయింట్స్లో అయితే హాఫ్ పవర్ పాయింట్స్ అంటాము. అదే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. అదే ఒకవేళ ఇలాగ కట్ ఆఫ్ అనేది మనకి ఇది అంతా కూడా కట్ ఆఫే కదా మిడిల్లో, ఇలా కట్ ఆఫ్ జరిగేదాన్ని మనం ఏమంటాము అంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. పాయింట్స్ నేమో హాఫ్ పవర్ పాయింట్స్ అంటాం, కట్ ఆఫ్ నేమో హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.